హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షంబీ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి థర్డ్ లిస్ట్ ఖచ్చితంగా ఉండబోతుందా లేదా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. చూసే వాళ్ళంతా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి గాయస్, ఓకేనా? ముందు వరకు మన నిరుద్యోగులందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్ట్రెస్ని, ఒత్తిడిని కూడా తగ్గించండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్దాం, ఓకేనా? ఏపీ యానిమల్ హస్బెండరీ అఫీషియల్ వెబ్సైట్లో మనమైతే ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్లీ 2 షెడ్యూల్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఫస్ట్ షెడ్యూల్ వాళ్ళకి, సెకండ్ షెడ్యూల్ వాళ్ళకి అంటే టోటల్లీ వెరిఫికేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్. అయితే ఇప్పటి వరకు కాల్ లెటర్స్ అయితే రాలేదు, ఓకేనా? ఫస్ట్ షెడ్యూల్లో నేమ్స్ వచ్చిన ఆ పర్సన్స్కి, అదేవిధంగా సెకండ్ షెడ్యూల్లో నేమ్స్ వచ్చినటువంటి ఆ పర్సన్స్కి కూడా ఇప్పటి వరకు కాల్ లెటర్స్ అనేటటువంటి ఇంకా రాలేదు. ఈ కాల్ లెటర్స్ వచ్చేసి మేబీ 2 డేస్లో వచ్చేసాయండి, ఓకేనా? 2 డేస్లో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మీకు కాల్ రావచ్చు. ఫలానా దిక్కుకి రాండి, ఎంఆర్ఓ ఆఫీస్కి రాండి అని చెప్పి మీకు పిలిచి అక్కడ మీకు కాల్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? లేదా మీ డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ ఫోన్స్కే మెసేజెస్ అనేటటువంటివి పంపించడం జరుగుతుంది. ఓకే, రైట్ గైస్, మీరు చింతించాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఫిబ్రవరి 1 నుంచి మేబీ మీరు విధుల్లోకి వెళ్ళేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, రైట్. ఎనీవే, ఇక మిగిలినటువంటి కొన్ని జిల్లాల వారీగా అండి, వాస్తవానికి కొన్ని జిల్లాల్లో కొన్ని పోస్టులు అనేటువంటి మిగిలిపోయినాయి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఒక జిల్లా అయితే తీసుకుందాము, ఓకేనా? ఇందులో ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో మన వినయ్ గారు అనంతపురంలో ఫస్ట్ లిస్ట్లో వచ్చేసి 206 పోస్టులు ఫిల్ చేశారు, రైట్. అదేవిధంగా సెకండ్ లిస్ట్లో కూడా 245 పోస్టులు అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. కాకపోతే రిమైనింగ్ 20 పోస్టులు పెండింగ్ అయితే ఉన్నాయండి, ఓకేనా? జస్ట్ ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి సార్ అని చెప్పి నాకు తెలియజేస్తున్నారు, ఓకేనా? రైట్. ఈ విధంగా ఇది కేవలం ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టులో భర్తీ అయిన పోస్టులు, అదేవిధంగా రిమైనింగ్ మిగిలినటువంటి పోస్టుల వివరాలండి. ఇదే రకంగా మనం చూసుకున్నట్టయితే కడప కానీ, కర్నూలు కానీ, గుంటూరు కానీ, చిత్తూరు, ప్రకాశము, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలా ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల పరంగా ఆ పోస్టులు కూడా మనకి ఈ థర్డ్ ఫేజ్లో మేబీ భర్తీ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు మనకు ఒక రకమైనటువంటి అవగాహన అయితే వచ్చిందని చెప్పి నేనైతే తెలియజేసుకుంటున్నాను. ఓకే, కాబట్టి కొంతమంది అభ్యర్థులు మాకు 50 మార్క్స్ వచ్చాయండి, మాకు 60 మార్క్స్ వచ్చాయి సార్, అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి జాబ్ రాలేదు, ఓకేనా? ఇలా తెలియజేసుకొని చాలామంది వచ్చేసి మాకు లిస్ట్లో ఇంకా నయం రాలేదు, సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారా, ఈ విధంగా కొంతమంది అయిన వాళ్ళు బోత్ సైడ్స్లో మెరిట్ తీస్తారు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది రకరకాలుగా కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. ఎనీవే, అదేవిధంగానండి ముఖ్యంగా అభ్యర్థుల యొక్క ఎంపిక ప్రక్రియ కూడా వారి యొక్క అర్హత మార్కుల ఆధారంగా 40% ఓసీల్లో, క్రీడాకారుల్లో మరియు మాజీ సైనికులు అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ పర్సన్స్, 35% బీసీలకు, ఈ విధంగా 30% ఎస్సీ ఎస్టీ మరియు పిహెచ్ అభ్యర్థులకు విషయంలో కాదు. పరీక్ష ఎంపిక కోసం నిర్దిష్ట మార్కులు పొందడం మరియు ఉంటే అవసరం కాబట్టి ర్యాంకుల ఆధారంగా ఎంపిక చేస్తారు, ఓకేనా? కాబట్టి ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఏవైతే అనంతపురంలో 20 పోస్టులు రిమైనింగ్ మిగిలినాయో, అదేవిధంగా కడపలో, కర్నూలులో, ఈ విధంగా డిఫరెంట్ జిల్లాల వారీగా ఉన్నటువంటి జిల్లాల వారీగా రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ 2-3 రోజుల్లో భర్తీ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ వీళ్ళకు కూడా కలిపి ఒకేసారి కాల్ లెటర్స్ కూడా ఇచ్చేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్లు మనకు అందినటువంటి సమాచారము. కాబట్టి అభ్యర్థులు కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా? కాబట్టి మీకు కూడా ఆ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ మళ్ళీ తీయడం జరుగుతుంది. తద్వారా మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే, ఓకేనా, క్వాలిఫై అయిపోయి ఇంకొంచెం బెటర్ దెన్ మార్క్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. 59, 45 క్యాస్ట్ల వైజ్గా, ఓకే, 60, 72, 82 ఈ విధంగా మార్క్స్ కొంతమందికి ఉన్నా కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళకన్నా కూడా ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థులకు ఇచ్చారు, లేదా
సేమ్ మార్క్స్ సేమ్ క్యాస్ట్ కాకపోతే అతని ఏజ్ మీ ఏజ్ కన్నా కూడా ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటప్పుడు అతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి థర్డ్ లిస్ట్లో మీకు ఆ ఛాన్స్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? కాబట్టి కొంచెం వెయిట్ చేయండి గాయస్. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ సంబంధించి క్లారిఫై కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మన కామెంట్ సెషన్ మీకోసం ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. మీ విలువైన అర్థవంతమైనటువంటి డౌట్స్ని అడగండి. 100% క్లారిటీతో మా జెన్యూన్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ రిప్లై అనేది మీకైతే ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ గైస్.